మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ లేకపోతే కుప్పం ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు రాలేదా, చంద్రబాబు నాయుడు గారిని చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ కూడా చెప్పిన మాట అందరికీ తెలిసిన విషయమే. ఓటమి గెలుపు అనేది సహజమే. కానీ మా నాయకుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాని అన్నిటి గురించి కూడా చర్చ జరపాలనే ఆలోచనతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీకి వెళ్తే చాలా దారుణంగా ఇక్కడ వర్షాలు వచ్చి ఊర్లూర్లో కొట్టబోతున్నాయి, చెరువులు తెగిపోయి ఒరిమల్ల కానీ రైతులు ఒక పక్క ఇబ్బంది పడుతున్నారు, మనుషులు కొట్టుకొని పోయి పశువులు కొట్టుకొని పోయి చాలా ఇబ్బందికరంగా ఈ 4 జిల్లాల్లో కూడా జరుగుతూ ఉంటే అది పట్టించుకోకుండా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సీఎం గారు కానీ ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మంత్రి కోడలు నాని కానీ అంబాటి రాంబాబు కానీ ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం చాలా బాధాకరం. నువ్వు వ్యక్తిగతంగా ఏదైనా రాజకీయంగా ఏమన్నా ఉంటే మీరు మాట్లాడవచ్చు, కానీ అనవసరంగా మా సార్ని రెచ్చగొట్టాలనే ఆలోచనతోనే మా మేడం గురించి కూడా మాట్లాడడం చాలా బాధాకరం. ఇప్పుడు మాకే కాదు బాధ, ప్రతి ఒక్క చిన్న మారుమూల పల్లెలో కూడా మహిళలు కానీ రైతులు కానీ ఎంతోమంది యూత్ కానీ అందరూ కూడా కంటతడి పెట్టారు. వ్యక్తిగతంగా విమర్శించే హక్కు ఎవరిచ్చారని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అంటే నువ్వు సీఎం అయింది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించేకి, ఆ ఫ్యామిలీ గురించి విమర్శించేకే మీరు సీఎం అయ్యారు, మీ వాళ్ళు మంత్రులు అయినారని కూడా ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఆ ఫ్యామిలీల గురించి మాట్లాడినప్పుడు మీ ఫ్యామిలీల గురించి కూడా పక్కన వాళ్ళు మాట్లాడతారు. వ్యక్తిగతంగా ఎవరైనా మాట్లాడినప్పుడు పక్కన వాళ్ళు కూడా వ్యక్తిగతంగా మాట్లాడేదానికి అవకాశం ఇస్తున్నారు. దయచేసి మంత్రులు ఎమ్మెల్యేలు కానీ ఉన్నారు, మీరు ఎవరైనా కానీ ఏదైనా రాజకీయంగా ఉంటే ఎదుర్కొనేదానికి మేము కూడా సిద్ధం, కానీ వ్యక్తిగతంగా మీరు మాట్లాడితే మాత్రం మేము కూడా ఊరుకోమని కూడా ప్రత్యేకంగా నాని గారిని కానీ అదేవిధంగా అంబాటి రాంబాబు గారిని ఎమ్మెల్యేలందరికీ కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కంటతడి ఈరోజు పెట్టారు. ఆ కంటతడే 2024 ఎలక్షన్లో మళ్ళీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు సీఎం అయి ఆ హౌస్లోకి కూడా కాల్ పెట్టిన తర్వాత మేము కూడా చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కంటతడి కూడా పెట్టిన వ్యక్తి కాదు. ఈరోజు అంత బాధపడి ప్రెస్ మీట్ పెట్టినప్పుడంతా అంటే లాస్ట్ వరకు ఆయన కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకుంటేనే ఏడ్చారంటే ఎంత బాధ కలిగిందో ఆ వ్యక్తికి అనేది కూడా ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలని మేధావులకు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏడిపించిన నాయకులు ఎవరు కూడా సపోర్ట్ చెయ్యొద్దండి అని మేము కూడా 2 చేతులు ఎత్తి కూడా వాళ్ళకు కూడా దండం పెడుతున్నాం. మా నాయకుడు కానీ మా నాయకుడు ఫ్యామిలీ కానీ మచ్చలేని కుటుంబం, నారా కుటుంబం, నందమూరి కుటుంబం అని కూడా మేము కూడా చెప్తున్నాం. ఎప్పుడైనా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మేము కూడా వాళ్ళని హెచ్చరిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు ఈ విధంగా మీరు దారి తప్పించి అంటే వాళ్ళ చిన్నాయనది ఎక్కడైనా అసెంబ్లీలో మాట్లాడతారేమో అనే భయంతో ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గురించి కూడా మీరు మాట్లాడిస్తున్నారనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నాం. పట్టు పగలే మీ చిన్నాయని మీరు చంపుకున్నారు, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుని మీరు చంపారు. ఆ విషయాలన్నీ బయటకు వస్తాయని ఈరోజు ఈ విధంగా మాట్లాడి ఇవి తప్పదారు పట్టిస్తున్న విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనించాలా. మా నాన్న చంద్రన్న ఈరోజు ఎంత బాధపడుతున్నారో, ఆయన గురించి ఏ రోజు కూడా బాధపడలేదు. మన అందరి గురించినే సార్ కష్టపడి దాదాపు 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉండి మనందరినీ కూడా కాపాడుకొని వచ్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కంటతడి పెట్టిండేది మనందరి కోసం. ఆయన ఈ విషయాలన్నీ కూడా పడుతున్న విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఎవరైతే ఆ కుటుంబం మీద మాట్లాడినారో వాళ్ళందరినీ కూడా మేము క్షమించమని కూడా తెలియజేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.